అయితే ఎటువంటి హక్కులు లేవని 1981లో ఇంద్రవెల్లిలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని, మన హక్కులను ప్రభుత్వానికి తెలియపరచదామని ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది 1981 ఏప్రిల్ 20 నాడు. అయితే రైతు కూలీ సంఘం పిలుపు మేరకు అన్ని ప్రాంతాల ఆదివాసులు ఇంద్రవెల్లికు వచ్చే సమయంలో మరి ఇక్కడ ఇంద్రవెల్లి యొక్క గిరిజనేతరులు అప్పుడు తప్పుగా ఆలోచించి మరి ఆ రోజు ఆదివాసులు మరి మా మీదనే దాడికి వస్తున్నారని తప్పుడు సమాచారము ప్రభుత్వానికి ఇచ్చి ఇక్కడ ఎవ్వరికి రానియకుండా ఈ సమావేశానికి రానియకుండా ఎక్కడెక్కడనే అడ్డుకున్నారు. కానీ మా ఆదివాసులు కొంతమంది ఇంద్రవెల్లిలో రావడం వలన వచ్చిన తర్వాత పోలీసులు అడ్డుకోవడం, మళ్ళీ మా వాళ్ళు కూడా మరి ఎందుకు మమ్మల్ని సమావేశానికి రానియకుండా చేస్తున్న మా వాళ్ళు కూడా కొంత ఘర్షణ చేయడం వలన అప్పుడు కొంత ఇష్యూస్లో పోలీసుల మీద కొంత దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అప్పుడు పోలీసులు వీళ్ళు ఆదివాసులు మా మీద దాడి చేస్తారని ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పటి ప్రభుత్వ సలహాలు తీసుకొని మరి ఆదివాసులకు ఆ రోజు పిట్టలు కాల్చినట్టు కాల్చి 100 మంది ఆదివాసులు ఆ యొక్క 1981 ఏప్రిల్ 20 నాడు చనిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ప్రభుత్వానికి ఏంటంటే అప్పుడు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కొంతమంది నక్సలైట్లు కూడా వీళ్ళ ఆదివాసులతోటి కమాండ్ అయి ఉన్నట్టు కొంత వాళ్ళకు సమాచారం. కానీ ఏమైనా కానీ ఆదివాసులు హక్కుల కోసమే పోరాటం చేస్తూ మరి ఈరోజు వరకు కూడా ఆ రోజు పోరాటం చేసినటువంటి వారు ఈరోజు కూడా అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరుగుతలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఆదివాసులకు అన్యాయం జరుగుతున్నది. అంటే అది ఆయన ఆర్డర్ ఇచ్చుడే మిస్ అయ్యి, మళ్ళా పోలీసులకు డైరెక్షన్స్ చెట్ల మీద ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఏం అవసరం ఉండే. పోలీస్ వ్యాన్లల్లా తీసుకుపోయి ఎవరికి తెలియకుండా ఎక్కడంటే అక్కడ పడేసి పోలీసులు తెలుసా మీకు? పోలీస్ వ్యాన్లల్లా తీసుకుపోయి శవాలను ఎక్కడంటే అక్కడ పడేసారు. What's the truth behind their pain? Do we really know what happened in the Indravelli incident? Shootout in Indravelli had caused 13 deaths, but are we sure that only 13 people have died? Why this meeting actually took place and what was the cause? What exactly happened in Indravelli? ఆదిలాబాద్ జిల్లాలో విపరీతమైన దోపిడీ ఉండే. ఉప్పు అమ్ముకునే వాళ్ళు వచ్చి ఉప్పు అమ్ముకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వస్తారు కదా, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉప్పు అమ్ముకోవడానికి వచ్చి ఉప్పు ఇచ్చి ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల లోపల ఒక ఉప్పు తప్ప అన్నీ పండుతుండే అప్పట్లో. అయితే ఉప్పు కోసం వీళ్ళు మార్కెట్కి పోయేటోళ్ళు. అయితే ఎవరైతే వలస వచ్చిండ్రో ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లోకి వలస వచ్చిన వాళ్ళు ఉప్పు అమ్ముకోవడానికి వచ్చి ఎక్స్ప్లైట్ చేసిండ్రు. వాళ్ళ పంట దోపిడీ,
వాళ్ళ ప్రతి దోపిడీ చేసి ఏం చేసిండ్రు నేనంటే ఒక అభద్రతా భావాన్ని తీసుకొచ్చిండ్రు ఆదివాసుల లోపల. అప్పట్లో ఏం జరిగింది అని అంటే రైతు కూలీ సంఘం ఆధ్వర్యం లోపల భూముల మీద హక్కుల కోసం, భూములకు పట్టాల కోసం, ఆ తర్వాత ఆదివాసుల హక్కులు కాపాడాలని ఈ అంశాల మీద ఇందర్వెల్లిలో గిరిజన రైతు కూలీ సంఘం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టిండ్రు. అప్పట్లో ఆ మీటింగ్ చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. అసలు ఆదివాసీ ప్రాంతాల లోపల ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ దోపిడీ జరుగుతున్నటువంటి తీరెట్లున్నది, ఆ తర్వాత ఒకవైపు ఫారెస్ట్ వాళ్ళ దౌర్జన్యాలు, రెండవది దళారులు, వ్యాపారస్తులు. ఈ దీంట్లో ఏమైంది అంటే అంతలోనే ఈ గిరిజన రైతు కూలీ సంఘం వచ్చేసరికి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు సమీకృతమైన అందరూ. ఏప్రిల్ 21 ఈరోజు ఆనాడు ఏముంటే అది సంత రోజు, సోమవారం, మండే సోమవారం రోజు మీటింగ్ పెట్టారు. అంతకని ముందే గిరిజన రైతు కూలీ సంఘం వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. అప్పట్లో మైకులు వేయి ఎక్కడైంది ప్రచారం అయింది, ఊళ్ళలో పోయి తుడుము మోగించి ఫలానా రోజు మీటింగ్కు రండి అని అంటే అందరూ. అయితే అసలు టైంలో ఏమైంది అంటే రేపు మీటింగ్ ఉన్న దానికి ఇవరకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఆడ రాజేశ్వర్ వీళ్ళంతా డిసైడ్ చేసుకున్నారు. అయితే ఎక్కడ మనం కలిస్తే బాగుంటుంది, ఇందర్వెల్లిలోనే కలవాలి అని డిసైడ్ చేశారు. అయితే ఇందర్వెల్లిలో మీటింగ్ పెట్టుకుందామని. అయితే ఏమవుతుందంటే ఇందర్వెల్లి అన్నప్పుడు మీటింగ్ కంటే మొదలు తప్పకుండా అక్కడ ఇందిరాదేవి ఉన్నది. మాది ఇందిరాదేవి నుంచే ఇందర్వెల్లి అయింది పేరు. ఇందిరాదేవి పూజ చేసే వరకు ఏ మీటింగ్ కూడా పెట్టలేము అక్కడ ఇందర్వెల్లిలో. అయితే మొదలు ఇందిరాదేవిని దర్శించాలి అన్న ఉద్దేశంలో వీళ్ళంతా వెళ్ళారు. అయితే బయటనే పోలీసులు ఆపేశారు. ఇట్లా మీటింగ్ జరిగేది ఉంది అన్నట్టు వాళ్ళకు అనుమానం వచ్చి మొదలే ఆపేశారు బయట. మరి మాకు పోనివ్వండి, మేము ఇందిరాదేవి వరకు పోతామంటే కూడా పోనీయలేదు. అక్కడ రెండు మాటలు అయినాయి. గొడవ మొదలైంది. 144 మొదలు పెట్టుకున్నారట. మా వాళ్ళకి తెలియదు, ఇప్పుడు కొద్దిగా తెలిసింది 144 అంటే ఏంటిది అనేది. పర్మిషన్ క్యాన్సిల్ చేసిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు సోమవారం రోజు వచ్చేసారు. సోమవారం రోజు వస్తే నేను ఆ రోజు అక్కడ ఉన్నా. విపరీతమైన జనం. ఎక్కడంటే అడవుల నుంచి కొండలు దాటి, వాగులు దాటి, అప్పుడు కమ్యూనికేషన్ లేదు కదా, వాగులు దాటి అందరు వెళ్ళి చేరుకున్నారు. మీటింగ్ కోసం వచ్చినటువంటి జనం, సంత కోసం వచ్చినటువంటి జనం, ఇందరు వెళ్ళి అంతా కిక్కిరిసిపోయిన తర్వాత పర్మిషన్ లేదు. 144 సెక్షన్ అంటే ఆదివాసులకు, గోండలకు భాషను రాదు. వాళ్ళు 144 సెక్షన్ ఏంది, పోలీస్ యాక్ట్ వాళ్ళకి తెలియదు కదా. అందరు వచ్చేసరికి ఏమైంది అంటే పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మాట ఏదో పెరిగింది. పెరిగిన తర్వాత ఆదిలాబాద్ ఆర్డీఓ అంబరీష్ ఉండే అని కాల్పులకు ఆర్డర్ ఇచ్చేసాడు. కాల్పులకు ఆర్డర్ ఇచ్చేసరికి ఈ పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆ ప్రాంతంలోనే విపరీతమైన జనంలో పోలీసులు పిట్టలను కాల్చినట్టు కాల్చేసారు. గొడవ ఎవరు పెట్టలేదు. ఇప్పుడైతే గొడవ పెడతారు, కానీ అప్పుడు గొడవ పెట్టే పరిస్థితి లేదు. మా వాళ్ళకి అంత ఇది లేదు, ధైర్యం లేదు. కానీ ఏదో అంటారు, వీళ్ళు చెట్ల మీద ఉండి జనాలు దూరం ఉన్న వాళ్ళకే ఫైర్ చేశారు. వాళ్ళు మామిడి చెట్లు ఉన్నాయి ఇప్పటికే, ఆ చెట్ల మీద పోలీసులు ఉండి అక్కడ నుంచి ఫైర్ చేశారు. మా ఆదివాసీ ఆవిడ ఏం చేసింది, ఆ కంకి కొడలు ఉంటుంది కదా, ఆ పోలీసును పట్టుకుని ఒక ఇట్లా వేసి మొత్తం చీరి పారేసింది.
పోలీసులకు డైరెక్షన్స్ చెట్ల మీద ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఏం అవసరం ఉండే? ఇద్దరు ముగ్గురు బతికొచ్చిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఆయన చనిపోయాడు. ఆయన చెప్తుండే అది మాకేలోడి హరాం జాదా అని ఆ తుపాకీతో దంచుడట చెస్ట్ మీద. అట్లా కొందరు చనిపోయినారు. ఒక మాట అంటున్నా, నేను నా మాట, వాళ్ళు ఫైటింగ్ చేయాలి. మనం ఏమైనా చేస్తుంది కదా, విన్నావా? అయితే మాకు ఎందుకు సమావేశానికి ఎందుకు పోలీసులేరని పోలీసులతోటి వాగ్వేదం చేసిన తర్వాత ఒక పోలీసు ఆయనకు మొత్తం కంకి పొడలతో ఇట్లా కొట్టి అవును. ఢిల్లీ నుంచి హోమ్ మినిస్టర్ నుంచి సెక్రటరీ వచ్చిన తర్వాత అది బయట వచ్చింది కొన్ని విషయాలు. అంటే ఇట్లా కూర్చున్నాం ఇక్కడ మేము, ఆయన వచ్చిన తర్వాత పిలిపించిండు మా బడిలో, అక్కడ కూర్చున్నాం బయట. ఆయన రికార్డింగ్ పెట్టుకున్నాడు, ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన కొన్ని విషయాలు మాకు అడిగిండు. అయితే ఆర్డీఓకి మొదలు అడిగిండు, ఇది 144 విషయంలో అడిగితే ఆయన చెప్పిండు ఆర్డీఓ, నేను గోండుల కొరకే 140 పెట్టుకున్నాను అన్నాడు. అయితే అంత ఆయన అయిన తర్వాత మాకు అడిగిండు, ఇది నిజమా అంటే, సరే ఇది నిజమే, కానీ 144 అంటే 144 बोल तो क्या है, किसके कौन से जात के ऊपर लगाया जाता, क्यों लगाया जाता అని మేము అడిగినాం ఆయనకు. ఆయన హిందీ మాట్లాడుతుండే. అయితే ఆయన చెప్పిండు, ये किसी आदमी के ऊपर किसी जात के ऊपर लगाने का नहीं रहता, जो एरिया का माहौल ख़राब हो गया तो वहाँ पे 4 लोग एक जगह जमा होना नहीं, उसके लिए लगाया जाता नहीं, ये पिंड आना. फिर आरडीओ साहब तो गोंडों के लिए लगाए बोल के बोल रहा, ये कहाँ तक सही? అప్పుడు టేప్ స్టార్ట్ చేసి వింటే నిజమే, నేను గోండుల కొరకే నేను పెట్టుకున్నానని చెప్పిండు. అది ఒకటి తప్పు. మళ్ళా ఇంకోటి, మై ఖుదీ నేనే పర్సనల్గా ఉండి జనాల్లో బస్సు నుంచి దించిన, ఎవరు పోలీసులు లేరు అని అన్నాడు. మేము కూడా అది నిజమే సార్, ఈయననే దించుండు, ఒక్కొక్కరు కొడితే చేతులు విరిగిపోయినా, కాళ్ళు విరిగిపోయినా సార్ అని చెప్పినాం మేము. అవి ఇటువంటి కొన్ని ఇంకా ఉన్నాయి, అవి చెప్పినాం మేము. అది ఆయన చెప్పిన మాటకే మేము కూడా సమాధానం ఇది చెప్తూ పోయినాం. కరెక్ట్ వచ్చినాయి అవి. మళ్ళా అక్కడ ఫైరింగ్ ఎందుకు జరిగింది దాని మీద అది ఆడియోనే సమాధానం చెప్పాలి. అప్పుడు ఆడియోనే బాసు, పోలీస్ ఎస్పీ ఉన్నా కానీ ఆడియో ఆర్డర్ ఇస్తేనే ఫైర్ చేయాలి. ఇదే చెప్పిన మేము. ఇందిరాదేవిది దర్శనానికి పోవాలి మొదలు, మీటింగ్ కంటే మొదలు. ఆ ఉద్దేశంలో ఇందిరాదేవి లోపల ఉంటుంది, అక్కడ పోవాలని వెళ్ళినాం. మధ్యలోనే పోలీసు వాళ్ళు ఆపిండ్రు. ఆడియో ఉన్నారు, ఆడియో అని మాకు తెలియదు, కానీ ఇప్పుడు ముఖం చూస్తే ఈయననే ఆడియో అన్నట్టు మాకు తెలిసింది. మాకు చెప్పింది. మరి పోనీయలేదు. సరే, అయితే దీనికి కూడా అది ఎందుకు పోతున్నారని అడగలేదు అన్నారు. మీరు చెప్పలేదంటే చెప్పినాం అన్నాం. దాని మీద కూడా ఆయన తప్పు పట్టుకున్నారు.
ఇక అక్కడ ఇక మా పైనుంచి ఇట్లా పడేసి చూడట లారీలో ఆయిచర్ తీసుకొచ్చిండు లారీలో దాన్ని పడేసుడేట అట్లా చేసి కూడా కొందరు చనిపోయినారు. ఇక నక్సలైట్లు ఉన్నారో లేదో నేను దాని మీద ఏం చెప్పలేను. ఎందుకంటే ఎందుకు చెప్పలేను అంటే చూస్తే చెప్పాలి. ఇంకోటి రెండవది నక్సలైట్ ఎలా వస్తున్నది, వాళ్ళకి ఏమైనా 2 చేతులు 4 కాళ్ళు అన్నట్టు కనిపించేది కదా. వాళ్ళ విపాకులు ఉంటేనే నక్సలైట్. అది లేకపోతే ఇక మనలాగానే వస్తారు. ఇక ఆయనకు నక్సలైట్ అని అనలేము మనము. అది కూడా ఉన్నది ఒకటి. వాళ్ళు అటాక్ చేసి పోయే వరకు మనం నక్సలైట్ అని అనలేకపోతున్నాము. గిరిజన రైతు కూలీ సంఘం పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ. పీపుల్స్ వార్ పార్టీ ఉండే కదా అప్పట్లో. అప్పుడు పీపుల్స్ వార్ నడిచింది మన మావోయిస్ట్ పార్టీ అయ్యే వరకు. అది మీటింగ్ ఏర్పాటు చేసింది పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ గిరిజన రైతు కూలీ సంఘం. అంటే నక్సలైట్లు పెట్టినట్టే కదా. లేదా రాడికల్ విద్యార్థి సంఘం ఉన్నది, అది పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ. ఇప్పుడు ఏఐఎస్ఎఫ్ ఉన్నది, సిపిఐ అనుబంధ సంస్థ. ఎస్ఎఫ్ఐ ఉన్నది, సిపిఎం అనుబంధ సంస్థ. ఏబీవీపీ ఉన్నది, బీజేపీ అనుబంధ సంస్థ. అట్లా అయితే ఈ అనుబంధ సంస్థలు ఇవి పార్టీకు అనుబంధం. గిరిజన రైతు కూలీ సంఘం అనేది పీపుల్స్ వార్కు అనుబంధమే ఉండేది. తర్వాత ఇప్పుడు గంజి రామారావు ఆడ ఉండి స్తూపం కట్టించిండారు. 13 మంది చనిపోయినారు అన్నట్టు, ఫైరింగ్లో చనిపోయినారన్నట్టు ప్రభుత్వం ఎలాన్ చేసింది. కానీ యాక్చువల్గా 300 కంటే పైన మంది చనిపోయారు. అక్కడ చిన్నగా రివర్ ఉంది, చిన్నగా స్ట్రీమ్, అది మొత్తం నీళ్ళలాగానే రక్తంతో నిండిపోయింది మొత్తం ఒక 5 కిలోమీటర్ వరకు. నిజం కాదు అది నిజం కాదు. ఆమె చంపింది అనేది మాత్రం వాస్తవం కాదు. అది మా ఊరిదే. ఆమె కొట్టినోడు ఎవడు కానీ ఆమె కాళ్ళు పోయినాయి, 2 కాళ్ళు పోతే వేరేవాడు పోయి చెప్పిండట, అరే నీకు చంపేస్తారు, నీవు మాత్రం అడిగితే నేనే చంపినాను, అప్పుడు నేను వదిలేస్తారన్నారట. అట్లా యాక్చువల్గా అది సో ఆమెను భయపెట్టి అట్లా చెప్పించారు. మొట్టమొదటిగా మాన్కుబాయి అనే ఒక పిట్ట ముంగరం అమ్మాయి ఉండే. అంటే ఇప్పుడు మన లాస్ట్ 2-3 సంవత్సరాల కింద చనిపోయింది ఆమె. 4-5 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. అయితే ఆమెకు ఒక పోలీసు ఆయనకు గొడవ జరిగింది అని అంటారు, కానీ ఆ గొడవలో ఎవరు చూడలే. ఆమె మీద కాల్పులు జరిగినాయి, కాలు పోయింది. అయితే నేను తర్వాత ఆమెను ఇట్లనే పోయి మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నది అంటే, ఆ పోలీస్ ఆయన నా మీద అసభ్యంగా ప్రవర్తించిండు, అందుకోసం నేను కూడా వాళ్ళతోని నేను తడపడాల్సి వచ్చింది, కాల్ చేసారు. అయితే ఆనాడు గవర్నమెంట్ ఏమన్నది, 13 మంది చనిపోయినారని అన్నది. కానీ దాని చనిపోయిన వాళ్ళ సంఖ్య దానికంటే ఎన్నో రెట్లు ఉన్నది. నేనేం రాసిన అప్పట్లో నేనేం రాసిన ప్రాణం కంటే శీలం ముఖ్యం అనుకున్నా, ఇట్లనే ఇదే వర్డ్స్, ప్రాణం కంటే శీలం ముఖ్యం అనుకున్న ఆదివాసి యువతి పోలీసుపై ఆయుధ ప్రయోగం చేసింది అని రాసిన. అడవి బిడ్డలు బుక్కెడు బువ్వ కోసం పడరాని పడుతున్న కష్టాలు, 2 కాళ్ళ ఆధునిక మృగాల తాకిడికి అడవంతా అల్లాడింది. దళారులు, వ్యాపారులు, అటవీ అధికారులు, పోలీసుల చేతిలో గిరిజనుల బతుకులు దోపిడీ పీడను గురయ్యాయి.
అవుతున్నాయి. అడవిలో ఆకుల దోపిడీ, అడవి పంట దోపిడీ, ఆఖరుకు అడవిలో వీచే గాలి సైతం దోపిడీనే. అడవి బిడ్డలు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చిట్టడుగులు చీకట్లో చిక్కి శల్యమయ్యాయి. ఆ మారుమూల పొలలో వెలుగులో ప్రశంచలేదు. అక్కడంతా చీకటి, దళారుల దోపిడీ, అక్కడ అమాయకులను బాదుతున్న పోలీసు లాఠీలు. గిరిజనులు నోరు విప్పితే చాలు చావబాదే రోజులు. గిరిజనులు ఆత్మరక్షణ కోసం నడుం బింజగా తప్పనిసరి. ఆ తరుణంలో గిరిజన తీవ్రవాదులు ప్రవేశం చేశారు. అదే గుంపులోని ఒక గిరిజన మహిళకు ఒక పోలీసుకు మధ్య మాట పెరిగింది. ప్రాణం కంటే శీలం ముఖ్యమనుకున్న యువతి పోలీసులపై ఆయుధాన్ని ప్రయోగించింది. పోలీసు నెరకొరిగాడు. పరిస్థితి అదుపు తప్పింది. కాల్పులకు దారి తీసింది. ఆదిలాబాద్ రెవెన్యూ అధికారి ఆదేశాలు జారీ. వెంటనే పోలీసులు కారులో పిట్టలు కాల్చారు. గిరిజనులు చెల్లాచెదురు అడవులంట పరిగెత్తారు. పచ్చని చెట్లపై రక్తం మరకలంటాయి. కరడు కట్టిన మేఘాలు తీర్చలేని ధరణిమాత దాహాన్ని గూండుల రక్తం తీర్చింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్క తీరుంటాయి. మీ తత్వం వేరు, నా తత్వం వేరు. మీరు ఆలోచించే విధానం వేరు, మీరు ఆలోచించే విధానం వేరు. ఒక 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 ఈ బాటల్లో చూస్తే మీరు ఒక తీరంగా మీరు దాన్ని విశ్లేషించగలుగుతారు. ఆయన ఒక తీరంగా విశ్లేషించగలుగుతారు. నేను ఒక తీరంగా విశ్లేషించగలుగుతా. ఆయనకు ఉన్నటువంటి మెంటాలిటీ, ఆయనకున్నటువంటి ఫిలాసఫీ ప్రకారం దాన్ని విశ్లేషిస్తాడు. కానీ వాస్తవం అనేది అక్కడ ఉంటుంది కదా. వాస్తవం అనేది అక్కడ నక్సలైట్లు ఎవరు రాలేదు నేను చూసినంత వరకు. ఎందుకంటే మేము కూడా పోయినాం కాబట్టి మేమైతే నక్సలైట్లం కాదు కదా. మేము కూడా పోయినాం కదా స్టూడెంట్లుగా. నక్సలైట్లు ఎవరు రాలేదు. రైతు కూలీ సంఘం వాళ్ళు వచ్చారు. చలో పీపుల్స్ వాళ్ళ మీద అప్పటి వరకు అంత పెద్ద అది లేదు. ఏంది నిర్బంధం ఏమి లేకుండే, అంత పెద్ద నిర్బంధం ఏమి లేకుండే. అప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో కొంత ఆర్గనైజేషన్ అప్పుడే నడుస్తున్నది. విద్యార్థి సంఘాలు అవి ఇవి అప్పటి నుంచి ఆర్గనైజేషన్ నడుస్తున్నాయి. అవుతున్నది, బలోపేతం అవుతున్నాయి. ప్రజలు ఆదివాసీ ప్రాంతాల లోపల ఆకర్షితులు అవుతున్నారు. కానీ మీటింగ్కు అందరు వస్తారు కదా అబ్బా. అంటే నక్సలైట్లుగా పిలిపించారు వాళ్ళు. గిరిజన రైతు కూలీ సంఘం అంటేనే దాని అనుబంధ సంస్థ కదా. ఆదిలాబాద్ జిల్లాలో ఎంత ఎక్స్ప్లైటేషన్ అని అంటే ఊహించాం మనం. ఆదివాసులు బాగా దోపిడీకి గురయ్యారు. ఏదైనా శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అయితే తప్ప ప్రభుత్వాలు సంస్కరణలు అమలు చేయలేదు. కొమ్రం భీం ఇన్సిడెంట్ తర్వాత నిజాం గవర్నమెంట్ సంస్కరణలు ప్రవేశపెట్టి ఎంఎన్ఆర్ఎఫ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇందరవెల్లి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ అల్లంపల్లి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పుడే తప్ప ఆ సంస్కరణలు ప్రవేశపెట్టడం, భూమికి పట్టాలు ఇవ్వడం, సాగునీటి వనరులు పెంపొందించడం, ఉపాధి కల్పించడం చేయడం తప్ప కానీ ఆచరణలో మాత్రం అది పెద్దగా మార్పు రాలేదు. అసలు మీరు దోపిడీ గురించి ఒకటి చెప్తే నువ్వు ఆశ్చర్యపోతూ. ఒక విషయం చెప్తాను నేను. 80s పూర్వం, 80s అంటే 83, 84 వరకు కూడా జరిగినాయి. ఈ ఫారెస్ట్లో కోపులు ఉంటుండే, తెలుసా మీకు? ఫారెస్ట్లో కోపులు అని హరాజ్ చేస్తుండే, ఫారెస్ట్ని హరాజ్ చేస్తుండే. ఇది ఏరియా, ఇది దాన్ని వేలం వేస్తుండే. వేలం వేసి మీరు తీసుకున్నారనుకో, మీరు కట్ చేసుకొని తీసుకుపోయి గవర్నమెంట్కి రేట్ కట్టి యాక్షన్ తీసుకుపోయి అమ్మేటోళ్ళు అప్పుడు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో థిక్ ఫారెస్ట్ కదా. ఆదిలాబాద్ జిల్లాలో ఏం చేసారు అని అంటే ఇట్లా కాంట్రాక్టులు, ఫారెస్ట్ కాంట్రాక్టులు, అప్పుడు ఫారెస్ట్ కాంట్రాక్టులు ఫారెస్ట్ని కట్ చేస్తుండే. అయితే కట్ చేయడానికి ఎవరు అవసరం? కూలీలు అవసరం. అయితే ఈ ప్రాంతం లోపల ఒక రెడ్డి సాబ్, పెద్ద దొర రెడ్డి సాబ్, ఏం పేరెందుకు కానీ రెడ్డి సాబ్ ఏం చేసిండు అని అంటే ఫారెస్ట్ కట్ చేయడానికి, అంటే కోపులలో కట్ చేయడానికి ఒక
ఆదివాసి గూడెంకు పోయిండు. గూడెంకు పోయేసరికి వాళ్ళందరూ ఆ మిలిటరీ జీప్‌ను చూసి, అది చూసుడు ఎక్కడెక్కడో పరారై ఇళ్ళలోకి అవి పెట్టుకున్నారు. ఈయనేం చేసిండు ఆడ, అరే అందరూ ఎవడు మాట్లాడేటట్లేడని జీప్‌లో కూర్చుండి ఒక బీడు తాగి షీషా పడేసిండు. ఎంతైతే భయంతోని వాళ్ళు వీళ్ళని చూసి ఎంతైతే భయంతోని గుడిసెలలో వచ్చిండ్రో అంతే ధైర్యంతోనే వచ్చి ఆ సీసా మీద పడ్డారు. ఖాళీ బాటలు ఆయన తాగి ఆ ఖాళీ బాటలు పడేసిండు ఆడ. పడేస్తే ఊరికి వచ్చే దాని మీద పడ్డది. ఎందుకు కావచ్చు తెలుసా? వారానికి ఒకసారి సంతలు జరుగుతుండే ఊర్లల్లో. సంతలు జరుగుతుంది మన బజార్లో. మీ ఆదివారం నాడు జరుగుతుంది బజారు. అయితే ట్రైబల్ గోండుగూడాలల్లా కిరోసిన్తోనే దీపం పెడుతుండే. కిరోసిన్ తీసుకురావడానికి వాళ్ళకు బాటలు ఉండకపోవు. ఎవరన్నా ఇంట్లో కిరోసిన్ అది ఒక సీసా ఉన్నది అంటే వాడు పెద్ద ధనవంతుడు అన్నట్టు అది. అయితే ఏమైంది, ఇది తెలుసుకున్నాడు. తెలుసుకొని లారెడు నిండా సీసాలు తీసుకొచ్చి మీకొకటి ఇంటింటికి ఒకటి పంచిండు. పంచేం చేసిండు, ఒక్క సీసా 4 రోజులు వెట్టి చాకింది. అప్పుడు ఆ సీసా ఆ టైంలో 80 దశకంలో 80 ప్రాంతంలో ఆ సీసా విలువ ఒక్క పైసా. ఒక పైసనే కదా. మీరు చూసినప్పుడే రూపాయి ఉండే కావచ్చు లేదా? ఆ జమాన్లో ఒక పైసా సీసా. అయితే వాడు అవసరానికి పాపం గోండుగూడాల లోపల వాళ్ళ అవసరానికి ఆ సీసా కోసం 4 రోజులు వెట్టి చాకరీ చేయించుకున్నారు. ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. ఇది దోపిడీ విధానం. ఇదైతే కామనే. పత్తిది ఊర్లలో పండించిన పత్తి కోసం బెల్లం ఇచ్చుడు, అదే మీరు చూసిరు కావచ్చు. బెల్లం ఇచ్చుడు, లేకుంటే అది ఇచ్చుడు, ఇది ఇచ్చుడు, అది ఇచ్చుడు అన్నీ వస్తు మార్పిడి విధానం బాగా జరిగింది. చాలా ప్రాంతాల లోపల భూములు అన్యాక్రాంతమైపోయినాయి. ఆదిలాబాద్ జిల్లా లోపల కొమ్రం భీం కాలం నుంచి ఇప్పటి వరకు భూముల కోసమే పోరాటాలు జరుగుతున్నాయి. నిరంతర పోరాటాలు వాటి కోసమే జరుగుతున్నాయి. మీరు అటవీ ప్రాంతాలు, ఇప్పుడు కేరామేరి ప్రాంతం ఉన్నది. కేరామేరి ప్రాంతం తిర్యాని మండలం ఉన్నది. ఆ తర్వాత వాంకడి మండలం ఉన్నది. మీరు అక్కడ పోవడానికి పోలేరు. మీరు ఇక్కడ మొన్న ఈ చిన్న చిన్న ఊర్లలో ఈ రోడ్ సైడ్ పక్కన లోపలికి పోర్రి, రోడ్లకి అంబులెన్స్ పోదు. ఇటువంటి పరిస్థితుల లోపల ఆదివాసీ ఉద్యమాలు, ఆదివాసుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ప్రజల అవసరాలను గుర్తించి స్కీమ్స్ పెట్టట్లేదు. ప్రజల అవసరాలు, మీకేం అవసరం ఉన్నది, మీ ఊరుకు రోడ్డు, ఆ తర్వాత నీళ్లు, వైద్యం, బడి కావాలా. అవే లేనప్పుడు ఇంకేంది? ఇప్పుడు మిషన్ భగీరథ స్కీమ్, ఇంత పెద్ద స్కీమ్ వచ్చింది. ఆదివాసులు ఉక్నూరు లాంటి ప్రాంతంలోనే నీళ్ళు తెలియదు. ఆదివాసీ గూడాలల్లో ఎక్కడ నీళ్ళు? ప్రతి సంవత్సరం విష జ్వరాలు అవి ఇవి చచ్చిపోతున్నారు. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో మార్పులు కూడా బాగా జరుగుతున్నాయి. ఎట్లా మార్పులు అని అంటే, ఈ ఫారెన్ కల్చర్ వచ్చేసింది. ఎక్కడైతే నీళ్ళు రావో అక్కడ పెప్సీ వెళ్ళిపోయింది, థమ్స్అప్ వెళ్ళిపోయింది. గుట్టలలో పెప్సీ వెళ్ళిపోయింది, థమ్స్అప్ వెళ్ళిపోయింది. బీడీలు తాగే జాగాలకి గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ వెళ్ళిపోయింది లేదా? అయితే ఈ మార్పు వల్ల ఏమవుతున్నది అని అంటే, ఆదివాసీ రోడ్ సైడ్ గ్రామాల లోపల పాశ్చాత్య సంస్కృతి నీడలు వచ్చేసినాయి. నక్సలైట్లు ఉంటే ఎందుకు చంపుతారు? చంపుడేంది? కామన్ పీపుల్ మీద ఫైట్ చేయరు కదా.
అది ఏంది అని అంటే దాని వెనకాల నాకైతే అనిపించింది దానికి వెనకాల వేరే కుట్ర ఉన్నది. నాన్ ట్రైబల్స్ కుట్ర ఉన్నది. నాన్ ట్రైబల్స్ వ్యాపారస్తులు ఉన్నారు కదా, ఈ వ్యాపారస్తుల కుట్ర ఉన్నది, దాగి ఉన్నది వెనకాల అనిపిస్తుంది నాకు. గాలిని బట్టి వాతావరణం మారుతుంది, గాలిని బట్టి వాతావరణం మారుతుంది, వాతావరణాన్ని బట్టి గాలి మారదు కదా. అదే జరిగింది. గాలిని బట్టి వాతావరణం ఎట్లా మారుతుందో వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఎప్పటికి కూడా ఆధిపత్యాన్ని, దోపిడీదారుడు ఎప్పటి వరకు అయితే బలవంతుడు ఉంటాడో బలహీనుడు బలహీనంగానే ఉండాల్సి వస్తుంది. అక్కడ దోపిడీ ఉన్నది కదా, అడుగడుగున దోపిడీ ఉన్నది. వాళ్ళు వస్తే మీకు 15 రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నది, మీటింగ్ పెట్టుకుంటున్నారు. దానికంటే ముందు ఎన్ని మీటింగ్లు జరగలేదు. మీటింగ్లు ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి కదా. వీళ్ళు వచ్చి మాకు దోపిడీ చేస్తారని అదే ఒక్కరోజు ముందే కలవడ్డది. సమావేశాలు సభలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు. కానీ భారీ ఎత్తున గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగేది పెద్ద ఎత్తున మొదటి మీటింగ్. అది భారీ ఎత్తున మీటింగ్. వాళ్ళకి దోపిడీ చేస్తారని ఇదంతా ఎత్తుకుపోతారని అది కేవలం కల్పితమని, కావాలని చేసినటువంటి కుట్ర. 100% కుట్ర. ఎవరైతే వీళ్ళందరూ ఇంద్రవెల్లిలో స్థిరపడ్డ వాళ్ళంతా ఎవరు? వాళ్ళకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు ఏం వ్యాపారం కోసం వచ్చారు? వాళ్ళకి ఏమైనా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండేనా? వాళ్ళు ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిండ్రు రాజస్థాన్, మహారాష్ట్ర, అది గుజరాత్ నుంచి. ఆడు నెత్తి మీద మూట వేసుకుని వచ్చినవాడు ఇక్కడ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాడు అని అంటే అదంతా ఎక్కడిది? అక్రమ సంపాదన కదా. ఏం చేసిన తర్వాత మా టైం చేయలేదు. ఆ, నెక్స్ట్ మండల ప్రెసిడెంట్ అని అనుకున్నాను. ఆ. ఆ తర్వాత నేను ఏం చేయలేదు. మండల్ ప్రెసిడెంట్ కూడా ఇది ఫైరింగ్ హయాంలో జరిగింది. నేను పార్టీలో నన్ను బలవంతంగా జాయిన్ చేసుకున్నారు ఎమ్మెల్యే వాళ్ళు.